ఎక్కడ స్వామి? శ్రీశైలం నుంచా? శబరిమలకా? చూడండి ఉన్నారు నలుగురు స్వాములు. శ్రీశైలం నుంచి శబరిమలకి పాదయాత్ర అంట. మేము 20 మందిమే భయపడుకుంటూ వచ్చినాము, వాళ్ళు నలుగురే. దేవుని మీద నమ్మకం భక్తి ఉంటే ఏదైనా సాధ్యమే. ఎందుకంటే 20 మంది రావడానికే భయపడుకుంటూ వచ్చినాము. నలుగురు అంటే గొప్ప విషయం కదా. అన్నిటికీ దేవుడు ఉన్నాడు. దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి ఎప్పుడు తప్పదు. చూడండి కత్తులు కొన్ని అంటే మామూలు కత్తులు కావు ఇవి, సురకత్తులు. చూడండి ఒకసారి. ఎవ్వరు లేరు కానీ కూర్చోడానికి కూడా భయం అవుతుంది. ఎక్కువసేపు ఉండలేం కదా అడవిలో, తప్పదు కదా నడుచుకుంటే. ఇక ఎక్కడ స్థలం దొరికితే ఇట్లా చీమలకి చక్కెర వేసుకుంటా వెళ్ళిపోవడమే. దేవుడా, ఓయ్ భయం అవుతుంది అడవిలో. ఒక్కరొక్కరు వెళ్ళాలంటే మా వాళ్ళు కొద్దిగా ముందర వెళ్ళిపోయినారు, వెనక వర్లేరు. మనక విజిల్ రాదు, కాళ్ళు ఒకటి నొప్పులు. చాలాసేపు అయింది నడబట్టి. అమ్మ దేవుడా, చెప్పులు లేవు కదా. అయ్యో ఒకసారి గులకరాళ్ళు గుచ్చుకుంటున్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది నడవడానికి. లగేజ్ ఎక్కువ కదా, బ్యాగులు ఎక్కువ, లగేజ్ ఎక్కువ. అక్కడక్కడ మట్టి ఉన్న దగ్గర బాగుంది కానీ రాళ్ళు ఉన్న దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఫస్ట్ టైం నేను చెప్పులు వేసుకోకుండా రావడం. ఇదివరకు చెప్పులతో వచ్చినా కానీ ఇప్పుడు రోడ్డు బాగుంది, ఇబ్బందే. దేవుడా, టైం 3:30 అవుతుంది. మా టార్గెట్ వచ్చేసి కరెక్ట్ 5 గంటలకు మేము 4:30కే పెచ్చూరులో ఉన్నారు. చెప్పులు లేకుండా అంటే ఇబ్బంది, అందుకే రాళ్ళకి కాలు తట్టుకుంటాయి కదా. చూసా చూడండి రోడ్ ఒకసారి. ఇప్పుడైతే మట్టి ఉంది కదా, ఇది వరకు అయితే మొత్తం రాళ్ళు. మెయిన్ బరువు ఎక్కువ ఉంది కదా, ఇబ్బంది నడపడానికి. ఇది చూడండి, ఇట్లా ఉంటే ఏం కాదు కానీ దేవుడా, అక్కడిక్కడ రాళ్ళు గుచ్చుకుంటే మాత్రం నరకం కనిపిస్తుంది. గది ఇదిగోండి, ఇట్లా చిన్న రాళ్ళే ఇబ్బంది. చూడండి ఒకసారి, అంతా చూడు ఎట్లా కూర్చున్నారు. అమ్మా దేవుడా, మీరు నమ్మని నమ్మకపోండి. దేవుడా, కాలు బీభత్సంగా గుచ్చుకుంటాయి. గులకరాళ్ళు కదా,
చాలా ఇబ్బంది అవుతుంది. అది చూడండి ఒకసారి. నరకంగా అనిపిస్తుంది అసలు. అబద్ధం కాదు కానీ బీభత్సంగా నొప్పి వేస్తున్నాయి కాళ్ళు. దేవుడా అంటే కాళ్ళ నొప్పులు అనేది కాళ్ళకి కవర్లు వేసుకొని జరుగుతున్నా. ఇది చూడండి ఒకసారి. బీభత్సం కదా. మనం అట్లా మాట్లాడతామనే ఇంత ఆల్రెడీ ఇంటిస్తున్నాడు. ఇప్పుడు ఎట్లా పారిపోతుంటాడా ఆడ భీమకులం కూడా దొరికాయి, పిచ్చర్ కూడా దొరికాయి, కొట్టి వాడిని మాట అయిన కూడా దొరుకుతున్నాయి. మళ్ళీ మాది కూడా అప్పుడు కూడా అంట అలా చెప్పుకోవడం అంతే. చూడండి సార్. లాస్ట్ టైం నుంచి శివరాత్రి మొత్తం కార్ మొత్తం తిరిగినాం. అది కానీ అవతల చెరువు ఉంది. మన పాత వీడియోలో ఈ ప్లేస్లో ఎక్కడంటే దేవుడా ఈ కాళ్ళ నొప్పులు అది చూడండి. గులకరాలకి నడవడానికి ఇబ్బంది చాలా అవుతుంది. ఎదిగోండి ఈ ప్లేస్ మొత్తం మనకు అప్పట్లో అన్నదానం జరిగింది ఏరియా ఇదే. ఇక్కడ మనకు వాటర్ క్యాంప్ ఉంది. మామూలుగా కార్లు బైక్లు ఆపేసిన ప్లేస్ ఇది. ఇక్కడ మాత్రం మనకు ఫుడ్ అంటే అదే అన్నదాన సత్రం. ఇంకోటి ఏంటంటే చూడండి ఆ టెంపుల్ ఉంది కదా, ఇది ఈ గుడి వచ్చేసి వీరభద్ర స్వామి గుడి. లాస్ట్ టైం దగ్గరికి పోయి మనం చూపించినా కూడా ఇప్పుడు చూపించవచ్చు. ట్రై చేస్తా కానీ చెప్పులు లేవు కదండి, ఇబ్బంది పడాల్సి వస్తుంది. చూద్దాం. ఇదిగోండి లోపలికి వెళ్ళొచ్చు, చెప్పులు లేవు. ఇదిగోండి అది విషయం. ఏమైనా వచ్చింటే ఆ మూలకి ఏమైనా ఉంటుంది. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. టైం 6. ప్రస్తుతానికి పెచ్చూరులో ఉన్నాం మేము. చూడండి ఒకసారి మంచు.
ఫుల్ చలి. నిన్న నైట్ వీడియో తీయలేదు నేను. కారణం ఏంటంటే ఫుల్ ఫీవర్, జ్వరం. మధ్యలో చెప్పులు దిగిపోయినాయి. ఈ గులకరాలలో నడిచి నడిచి కాళ్ళు అయితే ఉబ్బిపోయినాయి. వాళ్ళు బొబ్బలు వచ్చేసినాయి. రావడం ఇంకా వచ్చి రూమ్లో పడుకున్నా. ఇంకా మా వాళ్ళే వంట చేసి లేసే లోపల వంట చేసి లేపితే తినేసి పండుకున్నా, కానీ వీడియో తీయలేదు. ట్యాబ్లెట్ వేసుకొని పండుకున్నా. చూడండి ఒకసారి మీకు చుట్టుపక్కల చూపిస్తా. మొత్తం మంచు. రాత్రి రూమ్లో వండుకున్నాం, కానీ సరౌండింగ్లో జంతువులు వస్తూ ఉన్నాయి, సౌండ్లు వస్తున్నాయి. ఆల్రెడీ మేము వాల్ గేట్ మూసి వండుకున్నాం, తెరిచి ఉంది పొద్దున్న లోపల. రాత్రి ఒకసారి 2:30కు లేచినా కదా అప్పుడు. ఎందుకంటే ఇక్కడ జంతువులు రెగ్యులర్గా వస్తుంటాయి కదా. ఒకసారి చూడండి చుట్టుపక్కల ఎంత బాగుంటుందో మీకు చూపిస్తా. చూడండి మొత్తం మంచు. చూడండి ఒకసారి మంచు. అక్కడ చూడండి ఒకసారి ఏమైనా కనిపిస్తున్నట్టు. అద్భుతంగా ఉంది కదా సీన్. మనము శివరాత్రి అప్పుడైతే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇదంతా ఎక్కడంటే అక్కడ చెట్లు మొత్తం కొట్టేసి అన్నదానం అట్లా సెటప్ ఉంటుంది. అక్కడైతే మొత్తం పెద్ద ఇదే ఉంటుంది అనమాట. అంటే వచ్చేపోయే భక్తులకి కాళ్ళకి మసాజ్ చేసేది. మన లాస్ట్ వీడియోలో కూడా మీరు చూస్తుంటారు. చూడకపోతే లాస్ట్ వీడియోలో పోయి చూడండి. జస్ట్ నేను ఇప్పుడు వచ్చి వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే శివరాత్రి అప్పటికి ఇట్లా నార్మల్గా ఎవరు లేనప్పుడు రావడానికి తేడా ఎంతో చూపించడానికే. చెట్లు ఎట్లా ఫుల్ పెరిగిపోయినాయి. చూడండి ఒకసారి అంత అద్భుతంగా ఉంది కదా. మంచు. అవును దా నీళ్ళు బాగున్నాయి. ఇదిగోండి అస్సలైన ప్రకృతిని ఎంజాయ్ చేయండి. అవి నీళ్ళు మంచు రెండు కలిసి ఉన్నాయి అక్కడ. సూపర్ కదా. అంతా అది మంచు, ఇక్కడ నీళ్ళు. ఇదిగోండి అంత అద్భుతంగా ఉంది చూడండి ఒకసారి. ఈ పిక్చర్లో ఫస్ట్ టైం వచ్చినప్పుడు లైట్గా ఉన్నాయి వాటర్, సెకండ్ టైం అసలు లేవు. ఇప్పుడైతే బీభత్సంగా ఉన్నాయి. అక్కడ చూడండి ఒకసారి మంచు. అక్కడ చూడండి వాష్రూమ్ పోస్తే పొగలు వస్తున్నాయి. తాగు నన్ను అడగకుండా ఎందుకు వీడియో తీసుకుంటున్నావు అనుకుంటుంది.
ఇప్పుడే ముఖం కడుక్కున్నాం. నీ అక్క వన్ కింగ్స్ సలీ పెట్టింగ్స్ అడవిలో ఆగమాగమైంగ్స్. ఇదిగోండి ఎక్కడ సిగ్నల్ రాదు, ఇది రాయి తప్ప. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ మాత్రమే సిగ్నల్ వస్తుంది రాయి ఎక్కితే. ఇంకా ఫోన్ చేస్తావా? ఫోన్ సిగ్నల్ ఏరియా, అది సిగ్నల్ టవర్, అది టవర్ వస్తుందా? అక్కడే వస్తుంది. ఇదిగోండి ఈ రాయి, ఇక్కడ మాత్రమే మనకు సిగ్నల్ వస్తుంది. వెళ్దాం, వెళ్ళి టీ పెట్టేసుకొని కొద్దిగా వెచ్చబడదాం. ఇంత ఒక సినిమా సెట్టింగ్లో ఉన్నట్టుంది ఇక్కడ. రాత్రి వీడియో తీసుకుని ఉంటే బాగుండేది. కాలు నొప్పులు అమ్మా. ఇంకా వేరే వాళ్ళ చెప్పులు వేసుకొని వచ్చిన, అవ్వట్లేదు అసలు. చూడండి ఒకసారి, పిల్లలు మన కోసం వెయిటింగ్. వెళ్ళు గుర్తుంది కదా, లాస్ట్ టైం మనం వీళ్ళందరికీ పిల్లలకి చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి కొద్దిగా డబ్బులు కూడా ఇచ్చినాం కదా, అది. ఇదిగోండి ఇది పెచ్చేరులో మాకు ఇచ్చే ఒక స్కూల్ అనమాట. అంటే ముందే ప్రతి సంవత్సరం దీనిలోనే ఉంటాం మేము. ఇది స్కూల్, అది. రాత్రి గేట్ వేస్తే దెబ్బ కూడా వచ్చినాయి, ఇట్లా రాయి పెట్టిన తర్వాత కూడా. చేతులు వణుకుతున్నాయి. పెచ్చరగూడెం, ఆత్మకూరు మండలం, కర్నూలు జిల్లా. మా వాళ్ళు టీకి ప్రిపేర్ అవుతున్నారు. టీ తాగి టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ మనం బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. గిన్నె కాలేదు అంతే. బియ్యము కొనే పోయి సరిపోతుంది. కాదు పిల్లకి కొంచెం ఏం అవసరం లేదు, చక్కెర కిందికి పోతుంది. హాఫ్ కిలో షుగర్ అయితే హాఫ్ కిలో సరిపోతుందా? మిగతామండి వేసి ఎక్కువ అవులే. ఈ షుగర్ 50 షుగర్ 50 కలుపు తీపడే ఇప్పు గ్లాస్ ఇప్పుడు ఎవరో వేసేది కొంచెం అట్లా తాగితే అస్సాం పోతాం. మూత పెట్టే టమాటాలు కొంచెం కడిగిస్తే 2 నిమిషాలు టీ తెచ్చిరా. టమాటా పళ్ళు వేసి తొందర ఉప్మా వేయండి. పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేద్దాం ఒక 4. సూపర్ సూపర్ వర్క్. అది నీళ్ళు అనుకున్నా టీ అనుకున్నా. ఇక తీసుకో, పిల్లలకి ఇచ్చేద్దాం పాపం. అబ్బో అక్కడ కూర్చొని తాగు. ఆ పిల్లని పిలిచారా కదా వెంకటేష్ని? చూంచుతాన్రా మహేష్
నాకు యావద్దు బండి కింద పోతాయి కానీ అవేమవుతాయి మళ్ళీ ఏం కావాలి ఒరిజినల్ అంటే మనకు ఒరిజినల్ గోడంబి బుడలు తినాలి మన సైడ్ అన్నం పెట్టితే ప్లేట్లో కలుపుకుండా కింద కలిపి అదేనా అన్నం అదే కొంచెం ఉడకలేదా కొంచెం మగ్గనుండు మంట లేదు మంట పెడితే మంట ఉంది మంట బాగుంది కింద కింద పట్టుకోట్లా మనకి గ్లాస్ తీసుకో జోరుగా ఉన్నా ఏం కాదు ఇప్పుడే వేడివేడి ఉప్మా కాజుతోటి రెడీ అయింది తినలేదు ఇంకా తినాలి తర్వాతకి వంకాయ కర్రీ రైస్లోకి మధ్యాహ్నం ఇక్కడే వండేసుకొని భీమునికులను వెళ్ళేసి అక్కడే తినేసి వెళ్తాం అనమాట. ఇప్పుడు టిఫిన్ తినేసి బయలుదేరుతాం. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇంకా భీమునికులంలో కూడా మనకు మంచి మంచి విజువల్స్ ఉంటాయి చూడడానికి. చూద్దాం అక్కడ అదే విషయం. ఇంకా అక్కడ వంకాయ కూర రెడీ అవుతుంది. నీళ్ళ కోసం వచ్చాను నేను వాటర్కి. అది విషయం. ఇదిగోండి ఇక్కడ వాటర్ మంచినీళ్ళే కదా పట్టుకోవాలా. ఇక్కడ అడవిలో ప్రతి ఒక్కరికి మంచి మంచి బండ్లు ఉన్నాయి. డ్యూక్, కేటీఎం అన్ని ఇవే బండ్లే ఉన్నాయి ఇక్కడ. మరి ఎక్కడ పోయాం కానీ అనుకుంటాం కానీ బాగానే మంచి లగ్జరీ లైఫే ఉంది వీళ్ళకి కూడా. చదువు ఒకటి తప్పించి. కానీ ఎంత ప్రశాంతంగా ఉందంటే తిరుగుతూ ఉంటే బాగుంది. ప్రకృతిని బాగా ఎంజాయ్ చేయవచ్చు ఇటువంటి ప్రదేశాల్లో. కానీ వర్షాకాలం వీళ్ళంతా ఎట్లుంటారేమో తెలియదు. అంటే జంతువులు బాగా వచ్చేటట్టున్నాయి కదా. ఇక్కడ పరిస్థితులు ఎట్లుంటాయో చూడాలి ఒకసారి. చూడండి మొత్తానికి కూలిపోయింది ఇటు సైడ్. ఏదేమైనా అడవిలో ఇట్లా మనకి మనమే వండుకొని తింటే మజానే వేరు ఉంటుంది. హోటల్లో తిన్నట్టు కాకుండా బయట తిన్నట్టు కాకుండా బాగుంటుంది టేస్ట్. కట్టెల పొయ్యి మీద బాగా ఎంజాయ్ అనిపిస్తుంది అట్లా. చూడండి నా బ్యాగ్లో చూడండి. కరా తిన్నావా? ఎవరు తింటావా? అన్నం తింటావా? ఉప్మా తింటావా? ఎందుకు? సరదాకిరా ఉప్మా పెడుతుందా? దా దా దా. ఇలా మనం లాస్ట్ టైం వీడియోలో మీకు గుర్తుంది లేదా? అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయింది. ఆ క్లిప్ నేను పెడతా చూడండి. ఎందుకంటే వీళ్ళంతా మనం ఇప్పుడు టిఫిన్ చేసినాం కదా, వీళ్ళకి కూడా మనం ఇస్తాం అన్నమాట. ఏం పేరు నీ పేరు? అవుతున్నావు అంకమ్మ. కేక్ కటింగ్ అది ఉప్మా కటింగ్. ఇది బాగా మనది అంటే ఉప్మా
మన అన్నం పెట్టి సాంబార్ పోసి నేనే 2 జగ్గులు తిను కొంచెం మంచిగా కొంచెం అది కింద పెట్టుకో మంచిగా కూర్చో బిస్కెట్ తింటావా బిస్కెట్ ప్యాకెట్ తిను కలుపుకో అవసరం లేదు పడదు అట్లా ఇదిగా ఏమో దాన్ని కొబ్బరికాయ పలగొట్టు వాళ్ళు కొడుతున్నావు దాన్ని కొమ్మని కొట్టాల కానీ అది లేక చూడలే అటుగా నువ్వు ఏం వీడియోలు తీస్తూ ఏం నాడా కానీ నాకు అర్థం కావు. అదిగోండి మనం ఇట్లా లోపలికి వచ్చినామన్నమాట ఒక చిన్న ఇల్లు చూపిద్దామని ఎంత బాగుందో పూరి కూడా సార్ 10 టైము ఎట్లా చూడండి ప్రదేశం అమ్మా ఓ మన డబ్బా మర్చిపోయాను థ్యాంక్స్ అమ్మా మనం అనుకుంటాం కదా హ్యాపీ హోమ్స్ అని అసలైన హ్యాపీ హోమ్స్ అంటే ఇవే ఏ ఇబ్బందులు ఉండవు హ్యాపీగా బతకచ్చు ఆరోగ్యంగా ఇద్దరు కానీ మేము తీసుకున్నా బిస్కెట్ వాడు దొరికినారు ఏమంటే ఇది కాదు బుజ్జి పిల్ల పాపం కదా ఆగా ఇది పట్టుకో నా దాంట్లో ఒక బిస్కెట్ ఉండొచ్చు చూద్దాం పట్టుకో అదే బిస్కెట్ ప్యాకెట్లోనే చించి బిస్కెట్ ప్యాకెట్స్ ఓపెన్ చేద్దాగా చేసి దాంట్లో చింపేయి. అది పెద్ద తినకుండా అది తినకుంది ఏమంటే మట్టి నుంచి ఇప్పుడు 5-6 పిల్లలు ఉన్నవి అవి లోపల కొరికే దాదాపు మేము ప్రతి సంవత్సరము 9:30కి బయలుదేరుతాం కానీ ఇప్పుడు 10:30 అవుతుంది. ఇది కూడా చూద్దాం ముందు ఎట్లుంటుందో. నడవడానికి ఇబ్బంది కాదు కానీ చిన్న రాళ్ళు గుడకరాలు కదా కుచ్చుకుంటున్నాయి బాగా. చూద్దాం లగేజ్ తగ్గింది కానీ ముందు బ్యాగ్ లేదు వెనక బ్యాగ్ ఉంటుంది. అది ఎక్కడ సార్ శ్రీశైలం నుంచా శబరిమలకా? చూడండి ఉన్నారు 4 స్వాములు. శ్రీశైలం నుంచి శబరిమలకి పాదయాత్ర అంట. మేము 20 మందిమే భయపడుకుంటూ వచ్చినాము, వాళ్ళు 4. దేవుడి మీద నమ్మకం బట్టి ఉంటే ఏదైనా సాధ్యమే. ఎందుకంటే 20 మంది రావడానికే భయపడుకుంటూ వచ్చినాము.
నలుగురు అంటే గొప్ప విషయం కదా. అన్నిటికీ దేవుడు ఉన్నాడు. దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి ఎప్పుడు తప్ప. అబ్బో మొత్తం కాళ్ళు మొత్తం ముందర ఇది పగిలినాయి బాగా. అరికాళ్ళు అవి కాళ్ళు 2 కాళ్ళు అంతేలే. దేవుడా అదిగండి. ఇప్పుడు మనము పెచ్చరువు దాటిన తర్వాత ఈ రాళ్ళ మార్గం వస్తుంది కదా, ఇటు వెళ్తున్నాము. ఇక్కడైతే దారి చిన్న ఉంది, గుర్తుంచుకోండి ఇది. మళ్ళీ నేను శివరాత్రి వీడియో అప్పుడు కూడా అప్లోడ్ చేస్తాను, శివరాత్రికి వచ్చినప్పుడు, లేదా పోయినసారి కూడా చూడండి రోడ్ ఎట్లుంటుందని. ఇదిగోండి, ఇంతకుముందు ఒక ఇంటికి వెళ్ళినాం కదా, అక్కడ తీసుకున్న కాయ ఇది. ఇదివరకు దారిలో కేవలం నలుగురు స్వాములు మాత్రం వచ్చినారు కదా. చూసుకోండి వాళ్ళు ఎంత ధైర్యంగా ఈ దారిలో వచ్చినారు. వాళ్ళు శ్రీశైలంలో మా ఇరుములు కట్టుకొని శబరికి వెళ్తున్నారు. సూపర్ కదా. శివయ్య దగ్గర ఇరుముడి, అయ్యప్ప స్వామి దగ్గర ఇరుముడి విరమణ. చూడండి ఒకసారి. కూర్చుకుంటాను కూడా తప్పకెళ్ళాల్సిందే, కొద్దిగా ముందర చూసుకోవాలి. అడవిలో ఇట్లా చాలా తక్కువ మంది వెళ్తుంటే భయం ఒకటి, థ్రిల్లింగ్ ఒకటి వేరే లెవెల్ ఉంటుంది. దేవుడా చూడండి, చెట్టు ఎట్లా పడిపోయిందా దానికి అడ్డంగా. భయం అయితే పిచ్చి పీక్స్. దారి అయితే ఉండదు కానీ ఇట్లా ఉన్న దారిలో వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ చూడండి ఒకసారి. దేవుడా దేవుడా, నడవడానికి మాత్రం చాలా కష్టంగా ఉంది రాళ్ళలో. గాలి చూడండి, ఆహా, ఇంత ఎండలో కూడా చల్లగా వస్తుంది గాలి. ఒకటే ఇబ్బంది, చెప్పులు లేవు కదా. ఈ రాళ్ళ మీద నడవచ్చు కానీ చిన్న చిన్న గురుకరాల మీద అస్సలు నడవలేం. గుర్తుంచుకోండి ప్లేస్లన్నీ. శివరాత్రి కూడా వస్తాయి కదా, అప్పుడు చూడండి, అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉంటుంది. దేవుడా, ఇప్పుడు మనం కొద్దిగా ముందరికి వెళ్తే సీతమ్మ బావి వస్తుంది. దేవుడా, సీతమ్మ బావి అక్కడ వరకు మాత్రం, అక్కడైతే మాత్రం నీళ్లు మాత్రం ఫ్రెష్గా ఉంటాయి బావిలో. అంటే ఈ అడవిలో కూడా ఒక బావి ఉంటుంది,
ఆ బావిలో కూడా మనకు తాగే నీళ్ళు దొరుకుతాయి అన్నమాట. మామూలుగా మనం శివరాత్రి టైంలో వస్తే ఇటు కానీ అటు కానీ చిన్న చిన్న మడిగలు షాపులు కొట్టాల్లాగా వేసుకొని, కొట్టాలంటే అవే చిన్న చిన్న షాపుల్లాగా నీళ్లు కానీ నిమ్మకాయ సోడా బజ్జీలు టిఫిన్లు అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇటువంటి ప్లేస్లలో. అట్లా అప్పుడు కలర్ వేరుంటుంది. అప్పుడు మీరు నైట్ కానీ పగలు కానీ ఎప్పుడైనా రాత్రి పగలు తేడా లేకుండా వెళ్ళిపోతూ ఉండొచ్చు. టార్చ్ పట్టుకోవాలి, వెళ్ళిపోతున్నారు. అసలు చూడండి, అడవిలో ఎవరైనా సరే ఈ టైంలో తిరుగుతారా? చూడండి ఒకసారి ఎంత బాగుంది. భయం ఉంటుంది కానీ కొద్దిగా ధ్యానం చేసుకుని వెళ్ళిపోవాలంతే. అది చూడండి, ఇదిగోండి వెనక ఇద్దరు, ఇక నేను ఒక్కడిని, బస్ కల్లాస్ ఎవరు లేరు. అది చూడండి, ఇదిగోండి దారి మొదలు చెట్టు ఎట్లుంది చూడండి. నేను ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఇదివరకే చెప్పినా కదా, అందరూ ఉన్నప్పుడు అడవిని చూడడం వేరా, ఎవరు లేనప్పుడు చూడడం వేరా. దేవుడా, చూడండి, నాకు తెలిసి ఎలుగుబట్టిదే అనుకుంటా. రైట్, ఉండొచ్చు. చూడండి, ఈ అడవిలో ఇట్లా దారి పొడవుతా రాళ్ళు జమాయించడం అంటే మామూలు విషయం కాదు. మీకు చూడడానికి చిన్నగా అనిపించచ్చు రాళ్ళు ఇవి. చూసుకోండి ఒకసారి ఎట్లున్నాయో. చాలా కష్టం కదా, అయినా కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇవన్నీ జమ చేసినారంటే మామూలు విషయం కాదు. కాళ్ళు మాత్రం వివత్సంగా నొప్పి లేస్తున్నాయి, చెప్పులు లేవు కదా. అది చూడండి, కొండ చూడండి ఒకసారి. అది మొత్తం ఎక్కాలి ఇప్పుడు మనం. అది ఎక్కి దాటిన తర్వాతనే శ్రీశైలం. అది చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పటిదాకా ఒక్క నిమిషం అండి, అక్కడెక్కడ చక్కెర వేస్తాను చీమలకి. ఇప్పటిదాకా అయితే పెచ్చరు నుంచి 10 గంటలకు బయలుదేరితే 1:30 టైం, 1:30 అవుతుంది. అక్కడక్కడ ఆగి మెల్లగా రావాల్సి వస్తుంది. ఇప్పుడు మనము ఇంకోసేపట్లో సీతంబాయి వెళ్తాం. అక్కడ కొద్దిగా నీళ్ళు తాగి మనం ఉంటే టిఫిన్ లైట్ తినేసి ఇంకోసేపు 1 గంట, గంటన్నర అనుకోండి, ఇంకా మనము భీమునికొల వెళ్తాం.
అక్కడ కొద్దిసేపు స్నానం ఏమైనా చేసుకొని ఇంకో గంట రెస్ట్ తీసుకొని మెల్లగా శ్రీశైలం వెళ్తాం అన్నమాట. ఈ ప్లేస్ బాగా గుర్తుంచుకోండి. మనం శివరాత్రికి వచ్చినప్పుడు మొత్తం ఇక్కడ షాపులు, కాటేజ్ అంటే ఇట్లా విశ్రాంతి తీసుకోవడానికి ఫుల్గా ఉంటాయన్నమాట. మొత్తం ఇక్కడ వాటర్ కానీ నిమ్మకాయ జ్యూసు, టిఫిన్స్లు అట్లాంటివి ఉంటాయి. అది శివరాత్రి అప్పుడు లేదా ఉగాది అప్పుడు. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి చెట్లు రాళ్ళు రప్పలు తప్ప ఏముండవు. ఇదిగోండి, చూడండి ఒకసారి ఎంత బాగుందో. అది ఎండింగ్ పాయింట్, అది అక్కడ వరకే. ఆ తర్వాతకి నీళ్ళు భీముని గురికి వెళ్తాయి. అదే ఎండింగ్. ఇంకా కొద్ది దూరం వెళ్తే మనకు సీతమ్మ బావి అన్నమాట. అదేలా పని చేస్తే అది ఏమవుతుంది. ఇదిగోండి, ఇదే కత్తల కొండ. ఇది చూడండి, కత్తుల కొండ అంటే మామూలు కత్తులు కావు ఇవి, సురకత్తులు. ఇదిగోండి, చెప్పులు లేకుండా ఇట్లా నడిస్తే ఎట్లుంటుంది. సైడ్లో కూడా లేదు నడవడానికి, చెప్పులు కూడా లేవు కదా. దేవుడా, దారి మొత్తం అట్లే ఉంది అక్కడక్కడ. చాలా కష్టం ఉండే బాబు, చేతులు బిగబట్టుకొని మరి నడవాల్సి వస్తుంది. అమ్మా దేవుడా, ఏమో నరకం కనిపిస్తుంది. ఏదైనా పాపం చేస్తా కానీ ఇట్లాంటి కష్టాలు రావు. అమ్మా, చూడండి ఒకసారి, ఎవ్వరు లేరు కానీ కూర్చోడానికి కూడా భయం అవుతుంది. ఎక్కువసేపు ఉండలేం కదా అడవిలో, తప్పదు కదా నడుచుకుంటే. ఇక ఎక్కడ స్థలం దొరికితే ఇట్లా చీమలకి చక్కెర వేసుకుంటా వెళ్ళిపోవడమే. దేవుడా, ఓయ్ భయం అవుతుంది అడవిలో. ఒక్కరొక్కరు వెళ్ళాలంటే మామూలు కొద్దిగా ముందర వెళ్ళిపోయినారు, వెనక వర్లేరు. మనక విజిల్ రాదు, కాళ్ళు ఒకటి నొప్పులు. ఇదిగోండి, ఇంతకుముందు వస్తూ ఉంటే దారిలో అది చూడే ఎట్లుందో. మరేందో తెలియదు. ఇక మామూలుగా కోడితే కాదు. దేవుడా, నాకు తెలిసి గద్ద ఉండొచ్చు, మరేదో తెలియదు. చూడండి ఎట్లుందో, పారేద్దాం. దేవుడా, అమ్మ దేవుడా, రాళ్ళలో నరకం కనిపిస్తూ ఉంది పోవడానికి. ఇంకోసేపట్లో మనము భీముని కూడా వెళ్తాం. అమ్మా, చెప్పులు లేకుండా వెళ్తే నరకమే. ఒకటి ఫీవర్, ఒకటి జ్వరం, ఒకటి రాత్రి, ఒకటి చలికి భయంకరంగా సర్దీను, దగ్గు, దానికి బోనస్గా జ్వరం. అమ్మా అమ్మా,
గడికి మా వాళ్ళు ముందర వెళ్ళిపోతున్నారు. వెనకైతే ఎవరు ఉంటారు, చుట్టుముట్టు చెట్లు. వెళ్దాం ఇంకొద్దిసేపట్లో భీముని గుడిని వెళ్తాం. అది విషయం. ఎందుకండి ఇప్పుడు మనము భీముని కొలనికి వచ్చినాము. లాస్ట్ టైం వాటర్ లేకుండా కదా, ఎప్పుడు చూడండి ఫుల్ వాటర్. ఇదిగోండి ఇప్పుడు మనం అటు వెళ్తాం అనమాట. అక్కడ చూడండి, పోయినసారి వాటర్ అసలు లేవు కదా, ఈసారి బీభత్సంగా ఉన్నాయి వాటర్. కిందికి వెళ్ళి మనం మొత్తం చూద్దాం. అదిగోండి